హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్। ఈ రోజు మన కిచెన్ లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి నోట్లో వేసుకుంటే కమ్మగా కరిగిపోయే కట్టె పొంగల్ అండి। చాలా చాలా ఈజీగా క్విక్ గా అండ్ లంచ్ లోకైనా డిన్నర్ లోకైనా అండ్ బ్రేక్ఫాస్ట్ లోకైనా వన్ పాట్ మీల్ లా తొందరగా చేసుకోవచ్చు। సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం। దీనికోసం నేను ఒక 100 గ్రామ్స్ ఆఫ్ పెసరపప్పుని మంచిగా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా వేపేసి తీసుకోండి। దానికి 120 గ్రామ్స్ ఆఫ్ రైస్ అంటే కప్పుకి కొద్దిగా తక్కువగా పెసరపప్పు అండ్ ఫుల్ కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను। అండ్ దానికి ఒక కప్కి 2 కప్పుల చొప్పున వాటర్ వేసేసుకొని కొద్దిగా నెయ్యి అండ్ తగినంత ఉప్పు వేసేసుకొని కొద్దిగా సాఫ్ట్గానే అంటే కొద్దిగా మెత్తగానే మంచిగా ఉడికించేసుకోండి। ఉడికించుకున్నాక మనం స్టీమ్ అంతా పోయే వరకు చూసి కుక్కర్ మూత తీసేసుకోవాలి। అండ్ ఇక్కడ చూసారు కదా చాలా సాఫ్ట్గా కుక్ అవ్వాలండి మంచిగా। అంటే ఎలా అంటే ఇలా మనం ఇలా స్పూన్తో మెదిపితే మంచిగా మెదిగిపోవాలి। సో అలా కుక్ చేసుకోవాలన్నమాట। అండ్ మీరు కుదిరితే ఫస్ట్ వాటర్ ఎక్కువగా వేసేసుకోండి, లేదంటే ఇలా అయ్యాక లైక్ సేమ్ లైక్ రైస్ లా వండేసుకున్నాక ఇంకొన్ని వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకటి లేదా 2 విజిల్కి పెట్టేసుకోండి, లేదా ఇలా సాఫ్ట్గానే కుక్ చేసుకొని ఓ గ్లాస్ ఆఫ్ వాటర్ లేదా మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఒకవేళ మీరు అప్పటికప్పుడే తినాలి అనుకున్నప్పుడు జస్ట్ ఇక్కడ నేను చూపించినట్టు జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకోండి సరిపోద్ది ఇన్స్టెంట్గా అప్పుడే తినాలి అనుకున్నప్పుడు, లేదంటే కొద్దిగా ఎక్కువగా వేసేసుకోండి। అండ్ దింపేటప్పుడు కొద్దిగా చల్లటి వాటర్ పోసుకుంటే మనకి ఆ పొంగల్ అనేది రోజంతా మంచిగా మనం ఏ కన్సిస్టెన్సీలో చేసుకున్నామో అదే కన్సిస్టెన్సీలో ఉంటుంది। ఇప్పుడు ఓ 2 స్పూన్ల ఆయిల్, ఓ స్పూన్ అంతా నెయ్యి వేసేసుకొని అందులోకి ఒకటి 2 వట్టి మిరపకాయలు వేసేసుకొని ఓ స్పూన్ అంత జీలకర్ర, ఓ స్పూన్ అంత ఆవాలు అండ్ ఓ స్పూన్ అంత మిరియాలు అండ్ 4-5 పచ్చిమిరపకాయలు ఇలా మంచిగా చాప్ చేసేసుకొని వేసేసుకోండి। అండ్ చిన్న ఇంచ్ అంత అల్లం ముక్క ఇలా కట్ చేసేసుకొని వేసుకోండి। అండ్ ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసేసుకోండి। అండ్ పోపు కూడా మంచిగా పెట్టుకోవాలండి, దీంతోనే మంచి టేస్ట్ వస్తుంది। అండ్ చాలామంది పోపులోకి వెల్లుల్లిపాయలు ఇలా వేసుకుంటారు, మీకు నచ్చితే అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు। అండ్ ఇప్పుడు హింగ్ పౌడర్ వేసేసుకోండి, ఇంగువ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి। ఇలా ఈ మాత్రం ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కరివేపాకు వేసేసుకోండి, మీకు ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు కరివేపాకు। అండ్ ఇప్పుడు మీకు నచ్చితే ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు జీడిపప్పు, బట్ వేసుకుంటే తింటుంటే మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది। అండ్ వీటిని కూడా జస్ట్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపేసుకొని ఇంకా మనం చేసి పెట్టుకున్న కట్టె పొంగల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి। అండ్ మర్చిపోయాను, మీకు నచ్చితే ఇందులోకి పసుపు కూడా యాడ్ చేసేసుకోవచ్చు, పసుపు అండ్ కొత్తిమీర। సో ఇప్పుడు చూసారు కదా ఈ అప్పటికప్పుడు తినాలి అనుకుంటే ఈ కన్సిస్టెన్సీలోకి చేసుకోండి, చాలా చాలా బాగుంటుందండి। టేస్ట్ అయితే అస్సలు వేరే లెవెల్ ఉంటుంది, నేను చెప్పే ప్రాసెస్లో ఒక్కసారి చేసి చూడండి। అండ్ ఫైనల్గా ఇప్పుడు ఉప్పు చూసేసుకొని ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తినడమే అండి, చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది। అండ్ పెసరపప్పును వేయించి చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు। సో ఇలా మంచిగా కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సో ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు। అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మీకు ఇంకేదైనా వీడియో కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।